హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ కారం చేసి చూపించబోతున్నానండి. మాకు తెలుసు అనుకుంటున్నారేమో, నేను చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇది 1 కేజీ కాకరకాయలు తెచ్చి మీరు పెట్టుకుంటే ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. హాస్టల్ వెళ్ళే పిల్లలకి, జాబ్ చేసే వాళ్ళకి, బ్యాచిలర్స్ ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట చేసే ఓపిక లేనప్పుడు కాస్త వేడి వేడి అన్నం వండుకొని తిన్నారనుకోండి, టేస్ట్ అద్దిరిపోతుంది. రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా కాకరకాయలను తీసుకొని మంచిగా ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని పైన కొంచెం పీల్ చేసేయండి. నేను ఎక్కువ తీయలేదు, లైట్గా తీసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేయొద్దు, అలానే మరీ లావుగా కట్ చేయొద్దు. చూడండి, ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. లోపల గింజలు అనేది మీ ఆప్షనల్ అండి. తీసేయాలనుకుంటే తీసుకోండి, కానీ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా పండిపోయినట్టు అనిపిస్తే మాత్రం, ముదిరినట్టుగా అనిపిస్తే తీసేసేయండి. కొంచెం లేతగా ఉంటే గింజలు కూడా ఉంచేసేయండి, బాగుంటుంది. చూడండి, ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా నేను ఇది 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఆ రౌండ్గా ఉన్నది కొంచెం పండిందని గింజలు అనేది తీసేసాను, మిగతా వాటికి ఉంచేసాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కల్లుప్పు 1 టీ స్పూన్ అంతా వేసుకున్నాను. వేసుకొని ఈ ఉప్పు అంతా కాకరకాయ ముక్కలకు పట్టేలాగా మంచిగా పిసికేయండి. చూడండి, ప్రతి ముక్కకి ఉప్పు పడితే దీంట్లోంచి మనకి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఒక 2-3 నిమిషాలు మీరు అలా గట్టిగా పిసికేసారనుకోండి, కాకరకాయ అనేది కలర్ మారిపోతుంది. చూడండి, అలా ఒక 3-4 నిమిషాల వరకు బాగా కలిపేసుకోండి. ఇలా బాగా పిసికేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ వరకు కలిపేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీంట్లో అంతా తేమ అనేది బయటకు వచ్చేస్తుంది, వాటర్ లాగా వస్తుంది. ఇలా ఇప్పుడు కొన్ని ముక్కలు తీసుకొని ఇలా పిసికేయండి. ఇలా పిసికేసినందుకు మీకు అస్సలు చేదు అనేది ఉండదండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా హ్యాపీగా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. కాకరకాయ కూడా మీరు ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటుంది. మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న కాకరకాయ ముక్కలను ఇలా కొంచెంగా ఆయిల్లో వేసుకొని ఒకేసారి అన్నీ వేయకుండా హాఫ్గా ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా లోపల నుంచి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైనంతా మాడిపోతుంది, మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇవి నెమ్మదిగా వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి మనము కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో కారం అస్సలు వాడమండి, ఎండుమిర్చి అనమాట. రుచికి సరిపడా ఎండుమిర్చి 1/2 కేజీకి నేను ఒక 20-25 వరకు ఎండుమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే ఒక వెల్లుల్లిపాయి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు వీటిలోనే ఈ మిక్సీ జార్లోనే కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం కలర్ కోసం కారం ఒక 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా ఇలా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈ కారం ప్రిపేర్ అయ్యేలోపు మనకి కాకరకాయలు అనేది కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనకి పచ్చివాసన అస్సలు ఉండకూడదు. అప్పుడే మనకి ఈ కాకరకాయ కారం అనేది ఎన్ని నెలలు ఉంచుకున్నా సరే నిల్వ ఉంటుంది, లేకపోతే బూజు వచ్చేస్తుంది అనమాట. బాగా మాడిపోయిన కానీ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఫ్రై చేసి పక్కన పెట్టుకో. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కాస్త నూనె ఉంచుకొని దాంట్లో తాలింపు సరుకులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని వాటిని కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసి చిటపటమననివ్వండి. దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఇంగువని స్కిప్ చేసేయచ్చు, కానీ ఇది వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేయండి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి కలిపేసి మరొక 2 నిమిషాలు కారం అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేదంటే కారం అనేది మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది.
అంతే అండి, ఈజీగా ఉండే కాకరకాయ కారం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఏదో కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. డీప్ ఫ్రై ఒక్కటి టైం తీసుకుంటుంది అంతే. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఇది ఒక స్పూన్ తిన్నారంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రోజు కాకరకాయ తినలేము అనుకున్న వాళ్ళు ఇలా కారం చేసుకొని పెట్టుకుంటే రోజు ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. అలాగే కాకరకాయ తినాలి, ఆరోగ్యానికి మంచిది కానీ తినలేవు అనుకున్న వాళ్ళు ఇలా కాకరకాయ కారం చేసుకొని తినండి. మీరు కాకరకాయ తింటున్నారని మీకే తెలియదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. 1 కేజీ కాకరకాయలు చేసి పెట్టుకున్నారంటే మీకు 1 నెల పాటు ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం స్పైసీగా, కొంచెం చేదుగా, కొంచెం కారంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.